హాయ్ అండి. వర్షం పడేటప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ తినడానికి నేను చెప్పిన విధంగా వేడివేడి ఆనియన్ పకోడీని తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 4 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. కొన్ని పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని పిండిలో వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు చిన్నగా చిదిమేసి వేసేయండి. ఇప్పుడు అందులోకి చిటికెడు పసుపు అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. నేను ఇప్పుడు గట్టి పకోడీ చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ అనేది ఒక 3 స్పూన్స్ మాత్రమే యూస్ చేశాను. ఒకవేళ మీరు మెత్తని పకోడీ కావాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని పిండిని పైన చూపించిన విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోండి. పిండి అనేది అస్సలు లూజ్ అవ్వకూడదు. ఇలా పైన చూపించిన విధంగా కలుపుకున్నాక ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక మనం రెడీ చేసుకున్న శనగపిండిని ఇప్పుడు ఆయిల్లోకి చిన్న చిన్న ముక్కలుగా 2 వేలను కదుపుతూ చిన్న ముక్కల్ని వేసుకోండి. మనం పెద్ద సైజులో వేసుకుంటే పకోడీ ఉడకకుండా పచ్చిగానే ఉంటుంది. ఇలా వేసుకున్న పకోడీని బాగా వేయించండి. పైన చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. పకోడీ ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వేగిన పకోడీని స్ట్రైనర్తో మొత్తం తీసి పైన ఇలా నేను చూపించిన విధంగా పట్టుకోండి. ఇలా పట్టుకోవడం వల్ల ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దిగే అవకాశం ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా దిగాక పక్కనే ఉన్న ప్లేట్లో వేసుకొని మిగతా పిండి ముద్దను కూడా ముందుగా నేను చెప్పినట్లే పకోడీని తయారు చేసుకోండి. ఇలా మొత్తం పిండిని పకోడీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా గరం గరం పకోడీ అయితే రెడీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా? ఇంకా లేట్ చేయకుండా వెంటనే మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.